హాయ్ బ్రో. హాయ్ బ్రో. నందమూరి బాలకృష్ణ గారు ఆదిత్య 316 రిలీజ్ అవుతుంది. ఎలా ఉందన్న సినిమా? సో ఎలా ఉందంటే అన్న, అంటే ఇప్పట్లో మన రాజమౌళి గారు గ్రాఫిక్స్ వాడి సీజీ వాడి ప్యాన్ ఇండియా అన్నారు కదా, ఆ రేంజ్ లో అప్పుడు ఆ కాలంలోనే ఈయన ఆ రేంజ్ లో తీసాడంటే నిజంగా సందీప్ శ్రీనివాస్ గారికి యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. నిజంగా అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఉందంటే మరి మిగతా రేట్లు ఎంత వాడుకోవాలో మనకు తెలియదు. కానీ అప్పటి నుంచి ఇదే టెక్నాలజీ కానీ అదే సినిమాలు తీస్తూ ఉంటే నాకు తెలిసి ఇప్పుడు రాజమౌళి ఎవరో పట్టించుకోరు. రాజమౌళి మన టాలీవుడ్ ని వేరే రేంజ్ లో ఉందన్నమాట. సో ఓకే, నాకైతే అంటే నేను చూసింది అయితే నేను అక్కడక్కడ యూట్యూబ్ లో అక్కడక్కడ జస్ట్ చూసిన సినిమాని పెద్దగా గుర్తులేదు. బట్ ఇప్పుడు చూస్తే నిజంగా ఏమో ఇంత టెక్నాలజీ ఉందా, ఇంత అలాగుందా అని నిజంగా నేనే షాక్ అనమాట. అంటే ఇప్పుడు రిలీజ్ చేయవలసిన పక్క 2-3 సార్లు అయింది, బట్ నేను చూడలేదు. బట్ ఇప్పుడే చూసి వచ్చాను. సో నా వరకు చూసుకుంటే ఆ యూత్ కి మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అనేది మళ్ళీ రీ రిలీజ్ కాదు, మళ్ళీ పక్కగా కొత్త రిలీజ్ కింద ప్రకటించి చేయాలి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నా వరకు చూసుకుంటే. అంతే టెక్నాలజీ మేము ముఖ్యంగా వెనక్కి వెళ్దాం అంటే చెప్తున్నాను కదా, సీజీలు కూడా ఆ రోజున ఈ రేంజ్ లో ఉంటే మరి ఇప్పుడేంటి రాజమౌళి గారిని ఎవరో పట్టించుకోరు అనమాట. ఆ రేంజ్ లో ఉందనిపించింది నా వరకు చూసుకుంటే. ప్రతి ఒక్కరు అంటే ముఖ్యంగా సినిమా కథలు పక్కన పెట్టి ఎలా ఉందో చూపిస్తే ప్రతి కుర్రోడు ప్రతి యూత్ ఎవడైతే 25-22 ఇయర్స్ ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి, పక్కగా ఈ సినిమా చూడాలి. అంటే ఈ మూవీకి సీక్వెల్ కూడా రావాలని చెప్పి అవును, ఆయన చాలా ప్రయత్నిస్తారు కొడుకుతో తీద్దాం అని చెప్పి బాలకృష్ణ గారు. నిజంగా తీస్తే ఇదే రేంజ్ లో ఉంటే గనక రాజమౌళి గారు ఎన్ని సీజన్లు చేసినా ఆ సినిమాని వచ్చి వస్తాం. నేను చెప్తాను కదా, ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే 5 రేటింగ్ ఇవ్వచ్చు. అంతే, సాటిస్ఫై ఇచ్చిందంటారు ఫుల్